హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నా పని అయిపోయిందండి. మొత్తము ఇల్లు సర్దుకున్న తర్వాత ఇంట్లో ఇలా చేస్తే మాత్రము మొత్తం చెత్త అంతా అన్ని సామాన్ల పైకి కూడా ఎగిరిపోతుందండి. మా క్వార్టర్స్ అయితే కట్టి 3-4 ఇయర్స్ అయితే అయ్యిందండి. 3-4 ఇయర్స్ అయితే చూడండి, మన ఇల్లు అయితే మనం ఎంత గట్టిగా కట్టుకుంటాం, ఇలా అయితే ఎలా కట్టారో మొత్తము చాలా సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువ వేసి ఇలా చేశారండి. ఇలా ఎక్కడ ముట్టుకుంటే అక్కడ అలా పడిపోతుంది. చిన్న కన్నాలు అయితే ఉన్నాయండి, చిన్న హోల్స్ ఉండేవి. ఇంక వీళ్ళు అన్నారు, ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా సిమెంట్ పెడతామన్నారు. అంటే నేను ఇంకా ఓకే అనేసి వీళ్ళని పిలిస్తే చూడండి మొత్తం పడేశారు. వీళ్ళకి పని కావాలి కదా, మొత్తం ఇంక లాగేసి మొత్తం ఇంక ఇలా చేసుకున్నారండి. నాకైతే పని సరిపోయిందండి. మొత్తం సామాన్లు అన్నిటిపైకి కూడా చెత్త అంతా ఎగిరిపోయింది. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి 1 వీక్ కూడా అవ్వలేదండి. మొత్తం ఇల్లంతా చెత్తగా ఉంటే మొత్తం క్లీన్ అయితే చేశానండి. చేస్తే తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ ఇలా చేస్తారండి. మొత్తం అయితే గందరగోళం చేస్తారు. చూడండి, ఫస్ట్ కొంచెం అయితే ఈ పైన పుట్టి ఉంటుంది కదా, పుట్టి మాత్రమే కిందకి జారింది. వీళ్ళైతే ఇంకా చుట్టు పట్టుకొని మొత్తం కొట్టేశారండి. కొట్టేసి మళ్ళీ సిమెంట్ వేస్తాము అని చెప్పి ఇంకా మొత్తం సిమెంట్ అయితే వేస్తున్నారు. ఇంక వీళ్ళు సిమెంట్ వేసాక ఇంక పుట్టి పెట్టేవాళ్ళు మళ్ళీ వస్తారని చెప్పారండి. మళ్ళీ వస్తే నా పని అయితే మళ్ళీ అయిపోతుంది. మొత్తం ఇంట్లోనే సిమెంట్ కూడా ఇంట్లోనే కలిపేస్తున్నారు. ఇంకా ఫ్యాన్ ఆపండి అని చెప్పినా కూడా ఫ్యాన్ కూడా ఆపలేదు. వాళ్ళకంట ఉక్క పెట్టేస్తుందంట. ఇంకా ఫ్యాన్ వేసుకొని ఆ సిమెంట్ అంతా ఇంట్లోనే పోసేసి దాన్ని కలిపారండి. ఇంకా మొత్తము ఇల్లు మొత్తము ఎగిరిపోయిందండి. దూండ్రు అయితే నా పని అయితే ఇళ్ళగా అలా కాకుండా అయిపోయిందండి. చూడండి, మొత్తం చేసిన పని తక్కువ కానీ నాకు మాత్రం కష్టం అయితే చాలా ఎక్కువ అయిపోయింది. చూడండి, వీళ్ళు ఇలా కడతారు కనుక తొందరగా పాడైపోతాయి. వీళ్ళకైతే పని కావాలి. గవర్నమెంట్ డబ్బులు అయితే ఇలానే వేస్ట్ చేస్తున్నారండి వీళ్ళు. చూడండి, 3 ఇయర్స్కి ఎక్కడైనా ఇలా క్వార్టర్ పాడైపోతాయి. ప్రతి క్వార్టర్స్ కూడా ఇలానేనండి. బయట అయితే చూడడానికి చాలా బాగుంటాయి. లోపలికి వస్తే ఇంకా మనం ఎక్కడైనా ఇలా పట్టుకున్నామంటే దానిపైన సేరబడ్డామంటే సరే, ఆ ముక్క ఊడిపోయి కింద పడిపోవలసిందే. అలా చేస్తారండి. ఇప్పుడైనా సరే వీళ్ళు కింద ఒక నీళ్ళు పోయడం కానీ ఏమీ లేదు. నార్మల్గా సిమెంట్ అయితే పూసేశారు, తొందరగా ఊడిపోతుంది అందుకోసమని. ఆ సిమెంట్ కొంచెము ఇంకా ఇసుక అయితే చాలా ఎక్కువగా కలిపేసి తెచ్చేసారండి. ఈ కిందకి పడేస్తారు కదా, పడేసింది కూడా అందులో కలిపేసి మొత్తం రాసిస్తున్నారు. అందుకోసమే ఇది ఉండట్లేదండి, తొందరగా ఊడిపోతుంది. ఇంకా నేనైతే వీళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళైతే 2 అవర్స్ అయితే చేశారండి పని. ఆ తర్వాత నాకైతే సరిపోయిందండి. ఒక 3-4 అవర్స్ అయితే ఇదంతా క్లీన్ చేసుకున్నాను. దుమ్ము అయితే ప్రతి దానిపైన కూడా ఎగిరిపోయిందండి. ఉదయమింటికి లెగిసి నేను మొత్తము ఇల్లంతా తడిగుడ్లు పెట్టి దీపం పెట్టేసి అన్నీ నీట్గా చేసుకున్నానండి. 8:30-9 అయ్యింది. ఇంక వీళ్ళు వచ్చి ఇంకా స్టార్ట్ చేశారండి. సాయంత్రం 2 వరకు నాకైతే అసలు ఖాళీ లేదండి. మొత్తం సరిపోయింది. ఇంకా మొత్తం ఎంత కడిగినా సిమెంట్ దూండ్రు పోయేదే కాదండి. చాలా కష్టమైపోయింది. ఇంక ఇక్కడ వేర్లు ఇప్పుడే స్టార్ట్ అయిందండి. మనకైతే సమ్మరు 5వ నెలలో 4వ నెలలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ఇప్పుడు మే లాస్ట్కి స్టార్ట్ అయిందండి. చాలా వేడిగా అయితే ఉంది ఇక్కడ. చూడండి, మొత్తం ఇంకా క్లీన్ అయితే చేస్తానండి. ఇలా ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, ఇది చూశారు, వెంటనే రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. ఏమైనా హెల్ప్ చేయమంటానేమో అనేసి వెంటనే అయితే పారిపోయారు. ఇంక మొత్తం నేను ఒక్కదాన్ని క్లీన్ చేసుకున్నానండి. మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసుకొని మొత్తం పిల్లలు వచ్చేసరికి మళ్ళీ వంట కూడా కావాలి కదా, అందుకోసమని తొందరగా క్లీన్ చేసి వీళ్ళందరూ వచ్చేసరికి మళ్ళీ వంట అయితే ప్రిపేర్ చేశాను. చాలా టైం అయితే పడిందండి. ఇంత పని అవుతుందంటే నేనైతే వద్దనేసేదాన్ని. మేమే బయట నుంచి సిమెంట్ తెచ్చి అయితే పెట్టుకునే వాళ్ళము. కానీ వాళ్ళు నార్మల్గా చేస్తారని పిలిచాను. వీళ్ళైతే మొత్తం ఇలా చేసి పడేశారండి. చూడండి, మొత్తము అస్సలు ఖాళీ లేకుండా తలుపుల పైన కూడా వేస్తారండి. దుమ్మంతా వేసి వెళ్ళిపోయారు. ఇంకా క్లీన్ చేసేసరికి అయితే నా పని అయితే అయిపోయిందండి. చూడండి, ఎంత తుడిసినా సరే ఇంకా ఉన్నదా అనేది. మేమైతే 1 మంత్ అయితే లీవ్కి వెళ్ళామండి. లీవ్కి అమ్మవారి జాతరలు ఉన్నాయనేసి లీవ్కి అయితే 1 మంత్ వెళ్ళామండి. అప్పుడే మేము ఇంటికి వెళ్ళే టైంలో ఇక్కడ ఈ పంజాబ్లో బాంబు వేశారు కదా,
మేమైతే అప్పుడు ఇంటి దగ్గర ఉన్నామండి. చాలా అయితే చాలా టెన్షన్ అయితే అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళిపోయాము కానీ ఇక్కడ ఉండే వాళ్ళని మొత్తము ఇంటికైతే పంపించేశారండి. ఈ క్వార్టర్స్లో అయితే ఎవరూ లేరు. కొన్ని యూనిట్ల వాళ్ళు అయితే పూర్తిగా ఇంటికి వెళ్ళిపోయారండి. కొద్దిమంది అయితే ఉండేవారు. అప్పుడు నైట్ టైం మొత్తం లైట్లు ఆపేసి ఇక్కడ మధ్యలో గ్రౌండ్ అయితే మా క్వార్టర్స్ దగ్గర ఉంటుందండి. ఆ క్వార్టర్స్లో ఆ గ్రౌండ్లో అయితే నైట్ మొత్తము ఉండేవారంట. చాలా ఇబ్బంది పడ్డారండి. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఇంటికి వెళ్ళాము కానీ ఎక్కడ ఫోన్స్ వస్తాయి తిరిగి మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారని చాలా టెన్షన్ అయితే చాలా అయిపోయామండి. కొద్దిమందికి అయితే పిలిచారు, మాకైతే పిలలేదండి. మేమైతే సెలవు అయిపోయిన తర్వాత అయితే ఈ పంజాబ్కి అయితే మేమైతే రిటర్న్ వచ్చామండి. వచ్చాక ఇక్కడైతే ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది కానీ ఎవరూ లేరండి. అందరూ అయితే సెలవుకి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు కొద్ది మంది ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయని ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. మాకైతే అమృత్సర్ అయితే 6 hours పడుతుందండి. ఇంకా చాలా టెన్షన్ అయితే మేము అయిపోయాము. ఎలా ఉంటుందో ఏమో, ఇంకొస్తామో రామో కూడా తెలియదండి. ఒక్కొక్కరైతే చాలా టెన్షన్ అయితే అయిపోయారు. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా రోజు అన్ని ప్రాబ్లమేనండి. వాటర్స్ ఉండేది కాదంట, ఇంకా కరెంట్ అయితే రోజు ఆపేసేవారంట. చాలా ఇబ్బంది అయితే పడిపోయారండి. మేమైతే లక్కీగా ఇంటికి వెళ్ళాము. తర్వాత వచ్చాక అయితే ఇక్కడ చాలా గాలులు వస్తాయండి. ఆ గాలి వచ్చేటప్పుడు ధూళి అయితే చాలా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి అయితే అసలు ఇల్లు మొత్తము ఖాళీ లేకుండా మొత్తం అయితే ధూళి అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే వీడియో పెడదాం అనుకున్నాను కానీ తీసే టైం కూడా లేక నేనైతే వీడియో కూడా తీయలేదండి. చాలా పని అయితే ఉండేది. ఇంకా అలా 2 days చేసుకున్నానండి. మొత్తము క్లీన్ చేశాను అయిపోయింది అనేసరికి మళ్ళీ వీళ్ళు వచ్చి ఇలా చేశారు. మొత్తం అయితే ఇంకా ఇలా చేస్తున్నాను. ఇప్పటికైతే ఈ యుద్ధం అయితే ఆగింది కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో అనేసి చెప్పి రోజు అయితే వీళ్ళకి ట్రైనింగ్లు, నైట్ ట్రైనింగ్లు అన్నీ అవుతూనే ఉంటాయండి. ఇక్కడైతే రోజు ఎక్కువ చాలా యూనిట్లు అయితే ఇక్కడైతే మేము ఉండే దగ్గర అయితే ఉన్నాయండి. అందుకోసమని రోజు నైట్ అయితే హెలికాప్టర్ అయితే తిరుగుతూనే ఉంటుంది. రోజు చెక్ చేస్తూనే ఉంటారండి. వీళ్ళకైతే ఇప్పుడు కూడా చాలా అలర్ట్గా అయితే వీళ్ళు ఉంటూనే ఉంటారు. చాలా బాగా అయితే ట్రైనింగ్ కూడా ఇప్పుడు చేపిస్తున్నారండి. ఇంకెప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కదా, అందుకోసమని ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడైతే లైట్లు అయితే ఉంచట్లేదండి. బయట ఎక్కడ ఆపేసుకునే ఉంటున్నారు. ఇంట్లో మాత్రము అలా కొంచెం టైం అయితే వేస్తున్నాము. నైటు ఉదయం కూడా కరెంట్ అయితే కొంచెం ఉంటుంది, కొద్దిగా టైం అయితే ఉండదండి. చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంచుతున్నారు. నైట్ అయితే బయట లైట్లు అయితే ఎక్కడ కూడా వేయట్లేదండి. వేస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఏమో అని చెప్పి ఇప్పటికైతే ప్రశాంతంగా ఉన్నారు కానీ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు కదా, అందుకోసం అనేసి మన జాగ్రత్తలో మనం ఉంటే సరే అని ఇంకా అయితే ఇలా యూనిట్లో అయితే చెప్తూనే ఉంటారు జాగ్రత్తగా ఉండమని. అందుకోసం ఏ క్వార్టర్లో కూడా లైట్లు అయితే బయటికి కనిపించకుండా ఉంచుతారండి. బయట లైట్లు ఎక్కడ వెయ్యరు బయట కనిపించకుండా. ఇంకా నేను ఇలా అయితే నా పని అయితే మొత్తం చేసుకున్నాను. తర్వాత పోచ అయితే కొట్టానండి. చాలా ధూళి అయితే ఇంకా ఉందండి. ఇంత కడిగాను కానీ అయినా సరే ఏది కూడా పోలేదండి, పోకుండా ఉంది. మొత్తము క్లీన్ చేసుకొని నెక్స్ట్ అయితే వీళ్ళు వచ్చేసరికి అయితే వంట అయితే రెడీ చేసుకున్నానండి. ఈ రోజంతా మాత్రం అయితే నాకు ఈ పని అయితే సరిపోయిందండి. అస్సలు ఖాళీ లేదు. ఇంకా తర్వాత వాళ్ళు ఉండేటప్పుడు మనం ఏ పని చేయలేము కదా. ఆ తర్వాత అలాగ ఉండిపోయాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాకే ఇంకా బట్టలు ఉతుక్కొని అన్నీ చేసుకొని రోజంతా అస్సలు ఖాళీ లేదండి నిమిషం కూడా. ఇంకా మొత్తము క్లీన్ చేశాను. క్లీన్ చేశాకైతే చూడండి ఎలా ఉంది. చాలా నీట్గా ఉంటుందండి. ఈ టైల్స్ అయితే చాలా బాగుంటాయి. ఏమాత్రం ధూళి ఉన్నాయి అస్సలు చూడలేము, బాగుండదు. ఎప్పటికైతే క్లీన్ అయితే చేసానండి మొత్తము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మా క్వార్టర్స్ అయితే ఇలా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.